నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఆగస్టు 12వ తేదీన అంతరిక్షంలో నిశ్శబ్దంగా ఒక మహా వినాశకరమైన ఆకృతి రూపుదిద్దుకోబోతోంది. మనం ఊహించని, మన చరిత్రలో ఎన్నడూ చూడని ఒక వింతైన భయంకరమైన దృశ్యం ఆకాశంలో కనిపించడానికి సిద్ధంగా ఉంది. అది సాధారణ ఖగోళ మార్పు మాత్రమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక రకమైన భయం నిండిపోతోంది. విశ్వం తన వ్యవస్థను పూర్తిగా రీబూట్ చేయబోతుందా, లేక ఇది భూమి చివరి రోజా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇదంతా ఒకే రోజున కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ప్రారంభం కాబోతోంది. అదే ఆగస్టు 12. ఆ రోజున సూర్యుడు అస్తమించే సమయంలో ఒక వింతైన చీకటి భూమిని ఆవరిస్తుంది. 1999 తర్వాత మళ్ళీ యూరప్ ఖండంలో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించబోతోంది. ఇది సాధారణ గ్రహణం కాదు, సూర్యుడు దిగంతాల్లో మునిగిపోతున్న వేళ. చంద్రుడు ఆ వెలుగుని పూర్తిగా నమిలేస్తాడు. రక్తం ఓడుతున్నట్టుగా ఎరుపు, నారింజ రంగుల్లో మండిపోయే ఆకాశం కింద సూర్యుడి చుట్టూ భయంకరమైన కాంతి కిరీటం ప్రత్యక్షం అవుతుంది. సముద్ర తీరాల్లో ఉన్నవారు ఆ క్షణంలో వెన్నులో వణుకు పుట్టించే నిశ్శబ్దాన్ని అనుభవిస్తారు. పగలే చీకటిగా మారే ఆ ఘడియలో ప్రపంచం ఒక్కసారిగా మోగబోతుంది. కానీ ఆ నల్లటి చీకటి అంతటితో ముగిసిపోదు. అది కేవలం ప్రారంభం మాత్రమే. సూర్యగ్రహణం వదిలిన ఆ నల్లటి ఆకాశంలో అర్ధరాత్రి కాగానే అగ్నివర్షం కురవడం మొదలవుతుంది. పెర్సైడ్ ఉల్కాపాతం తన భయానక రూపంతో విరుచుకుపడుతుంది. నిమిషానికి 10ల సంఖ్యలో, గంటకు 100కు పైగా మండుతున్న రాళ్లు ఆకాశం నుండి భూమి వైపు దూసుకొస్తాయి. అమావాస్య నాటి నల్లటి ఆకాశంలో ఆ రంగుల అగ్నిరేఖలు చీకటిని చీల్చుకుంటూ పడుతుంటే నింగు నుండి నిప్పుల వర్షం కురుస్తున్నట్టే ఉంటుంది. ప్రాచీన కాలంలో ప్రజలు ఈ దృశ్యాన్ని చూసి దేవుళ్ళ ఆగ్రహానికి చిహ్నమని, రాక్షస శక్తులు భూమిపైకి వస్తున్నాయని భయపడేవారు. ఈ రోజుకి ఆ భయం మానవుల గుండెల్లో సజీవంగానే ఉంది. ఈ అగ్నివర్షం నడుమ చీకటి నింగిలో మరో వింతైన దృశ్యం కనిపిస్తుంది. మన సౌర కుటుంబంలోని 6 గ్రహాలు ఒకే వరుసలోకి రాబోతున్నాయి ఆ రోజు. బృహస్పతి, శని, అంగారకుడు, బుధుడు, యురేనస్, అలాగే నెప్ట్యూన్. ఈ 6 గ్రహాలు అర్ధరాత్రి ఆకాశంలో ఒకే గీతపైకి వచ్చి నిలబడతాయి. వీటిలో 4 గ్రహాలను మనం నేరుగా కంటితోనే చూడొచ్చు. నిశ్శబ్దంగా, అచేతనంగా ఉండే ఆ రాక్షస గ్రహాలన్నీ ఒకే చోట చేరినప్పుడు విశ్వంలో ఏదో ఒక విపరీతమైన ఆకర్షణ శక్తి రూపుదిద్దుకుంటుందన్న అనుమానం కలుగుతుంది. ఈ 3 ఒకే రోజు సంభవించడం కేవలం ఒక యాదృచ్ఛికమా, లేక విశ్వం నడిపిస్తున్న ఏదో పెద్ద నాటకమా? సోషల్ మీడియాలో ఇప్పటికే దీనిని ఒక కాస్మిక్ సాఫ్ట్ రీబూట్ అని పిలుస్తున్నారు. మరికొందరు ఇది అంతిమ ప్రళయానికి, అనగా డూమ్స్ డేకి సంకేతమని భయపడుతున్నారు. సూర్యుడు మాయమవడం, ఆకాశం నుండి అగ్నివర్షం కురవడం, గ్రహాలన్నీ ఒకే లైన్లోకి వచ్చి చేరడం, ఇవన్నీ సాధారణ ఖగోళ సంఘటనలు కావని, ఏదో కొత్త యుగానికి లేదా వినాశనానికి నాంది అని భావిస్తున్నారు. సైంటిస్టులు ఎంత కాదని చెప్పినా, వద్దని అన్నా, ఆ రోజు ఆకాశం వైపు చూసే ప్రతి ఒక్కరి గుండె నిమిషానికి 100 సార్లు కొట్టుకోవడం ఖాయం. ఆగస్టు 12న ఆకాశంలో జరిగే ఈ మహావింతను మీరు చూడడానికి సిద్ధంగా ఉన్నారా, లేక ఆ చీకటి వెనుక దాగి ఉన్న భయాన్ని చూసి దాక్కుంటారా? విశ్వం తన రహస్య తలుపులు తెరుస్తోంది. జాగ్రత్త ఫ్రెండ్స్, బీ అలర్ట్. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Exclusive.